ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాక రైతు కళ్ళల్లో ఆనందం కనిపించాలి. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం రైతన్నల కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు బస్తాలు తీసుకొచ్చి నెల రోజులు దాటుతున్నా కొనేవాడు లేడు. తరలించే లారీలు లేవు. ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు దయనీయ పరిస్థితిపై స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వేలాది ధాన్యం బస్తాలతో నిండిపోయిన కొనుగోలు కేంద్రాలు, ఆ బస్తాల మధ్య నిద్రలేని రైతన్నలు. ఖమ్మం జిల్లాలో ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలు ఇవే. పంట పండించే వరకు రైతుకి ఒక టెన్షన్, పండించిన పంట అమ్ముకునే సమయంలో మరో టెన్షన్. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు రోజుల నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ రోజు కాంటా వేస్తాం, రేపు లారీ వస్తుంది, మరుసటి రోజు మిల్లుకు పంపిస్తామంటూ అధికారులు చెబుతున్న మాటలు రైతులకు అంతులేని నిరీక్షణగా మారాయి. కొన్ని కేంద్రాల్లో ధాన్యానికి కాంటా వేసినా లారీలు లేక మిల్లులకు తరలించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. లారీ కొరత పేరుతో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా నత్తనడకన సాగుతోందంటున్నారు. అంతేకాదు, బస్తాకు అదనంగా డబ్బులు ఇస్తేనే లారీలు వస్తున్నాయంటూ రైతులు మండిపడుతున్నారు. కొనుగోలు వ్యవస్థలో సమన్వయం లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే పరిస్థితి ఇంత దారుణంగా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాటాల బస్తాకి 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు అదనంగా వసూలు చేసేటువంటి పరిస్థితి ఉన్నది. మరో పక్కన అదేవిధంగా అక్కడ పోయిన తర్వాత మిల్లర్లు కూడా మళ్ళీ ఇక్కడ తేమ శాతం అంతా సెలక్షన్ చేసిన తర్వాత కూడా అక్కడ కూడా బస్తాకి 10 కేజీల నుంచి 15 కేజీలు మళ్ళీ తరుగు పేరుతోటి తీస్తూ ఉన్నారు. ఇది ఏ విధంగా చూసినా కూడా పేరుకి ప్రభుత్వం మద్దతు ధర ఇస్తున్నామని చెబుతూ ఉన్నారు. కానీ మళ్ళీ కాటా ఖర్చులు, లారీ ఖర్చులు, లేకపోతే తరుగు ఖర్చులు ఇవన్నీ కలిపినా కూడా మళ్ళీ ప్రైవేటు దళారుల కంటే కూడా తక్కువ ధర పడేటటువంటి పరిస్థితి ఉన్నది. రైతులు వ్యవసాయం చేయటమే ఒక సాహసం అవుతూ ఉంటే పండించినటువంటి పంటలు కూడా అమ్ముకోవటం కూడా అదొక పెద్ద సాహసంగా మారినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఏదో పండించినటువంటి పంటల్ని కొనుగోలు చేయండి అని మొర్రబెట్టి బజార్లెక్కి రోడ్లెక్కితే తప్పితే వాళ్ళ కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట చేతికొచ్చింది. ఇవాళో రేపో అమ్మేసి ఆదాయం కళ్ల చూద్దామనుకుంటున్న అన్నదాతను అకాల వర్షాల భయం వెంటాడుతోంది. అంతేకాదు, ఎన్నడూ లేనంతగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ధాన్యం నాణ్యతపైన ప్రభావం చూపుతోంది. దీనికి తోడు ఈదురుగాలులు. ఏ క్షణంలో అకాల వర్షం వస్తుందో, చేతికొచ్చిన పంట ఏమవుతుందోనన్న ఆందోళన అన్నదాతల్లో కనిపిస్తోంది. గతంలో కూడా కొనుగోళ్లలో ఆలస్యం జరిగిందని, కానీ ఈసారి పరిస్థితి మరింత దారుణంగా ఉందని రైతులు చెబుతున్నారు. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో చాలా మంది రైతులు దళారుల వైపు మొగ్గు చూపుతున్నారు. అప్పుల ఒత్తిడి, డబ్బుల అవసరం, దీంతో మద్దతు ధర కంటే తక్కువకే ధాన్యం అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. మొక్కజొన్న కొనుగోళ్ల సమయంలో ఎదురైన సమస్యలే ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లలో కూడా పునరావృతమవుతున్నాయని అంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేకపోవడం, మిల్లర్లు, రవాణా వ్యవస్థ మధ్య సమన్వయం లోపించడం, ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పాట్లు లేకపోవడం ఈ మొత్తం వ్యవస్థ వైఫల్యానికి కారణమయ్యాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో రైతులు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో వారి మాటల్లోనే మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. ఇప్పటికి నెల రోజులు సంబంధించి అయినా ఇంకా కొనుగోలు సంబంధించి సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. పంట పండించడం ఒక ఎత్తు అయితే మళ్ళీ అమ్ముకోవడానికి రైతులకు కూడా అష్టకష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం మనం తనిఖీలలోని కొనుగోలు కేంద్రం, ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాయి. ఇక్కడ కొనుగోలు నిమిత్తం ధాన్యం సంబంధించిన బస్తాలు కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే ఎండ తీవ్రత నేపథ్యంలో బస్తాలు ఇక్కడ వేసి రైతులు కూడా వారి ఇళ్లలోకి వెళ్ళారు. అయితే ప్రస్తుతం ఒకవైపు ఎండల తీవ్రత పెరగడం, మరోవైపు ఈదురుగాలులు కూడా బలంగా వీస్తున్న నేపథ్యంలో, వర్షాల నేపథ్యంలో ఏం జరుగుతుందో ఒక ఆందోళన రైతుల్లో ఉంది. చెప్పండి, ధాన్యం కొనుగోలు సంబంధించి ఎంత ఆలస్యం అవుతుంది? కుంజర్ల మండలంలో కానీ ఈ జిల్లాలో కానీ రైతులు పడేటటువంటి బాధలు గత 3 దశాబ్దాల్లో ఎప్పుడూ పడని బాధలు రైతులు పడుతున్నారు. మొన్నటిదాకా యూరియా కోసం పడిగాపులు కాసుకొని రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత మొక్కజొన్నల కోసం కూడా ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక ప్రస్తుతం వడ్ల సమస్య వచ్చింది. వడ్లన్నీ కూడా కళ్ళాల్లో కాటాలేసి ఉన్నాయి. 10 రోజులకు పైగా కాటాలేసి ఎర్రటి ఎండలో పైగా తిరిగి ప్రభుత్వం హెచ్చరిస్తుంది 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిపోతుంది, ప్రజలంతా ఇళ్లలోంచి రావద్దని. కళ్ళాల్లోనే ఒడ్లున్నాయి, ఇళ్లల్లో రైతులు ఉంటారండి.
వాళ్ళు బిక్కు బిక్కు అనుకుంటూ దిక్కు దోచక ఈ వడగాల్పుల్లో కూడా ఇక్కడే పడుకొని వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాటాలు 10 రోజులకు పైగా కాటాలు వేసి ఉన్నాయి. ఎండకి ఆ ధాన్యం కూడా మొత్తం వరి ధాన్యం కూడా కటింగ్ అవుతున్నాయి. మిల్లర్లు కూడా ఈ కటింగ్ అవుతున్నాయి. ఈ వడ్లు మేము కొనుగోలు చేయమని చెప్పి తిరస్కరిస్తున్నారు. పైగా తిరిగి ఆ తర్వాత రైతులు బతివులాడుకుంటే బేరసారాలకు వచ్చి ప్రతి కింటాకి కూడా 10 కిలోలు తరుగు తీస్తున్నారు. ఈ విధంగా రైతులు అన్ని రకాలుగా నష్టపోతున్నారు. మరి ప్రభుత్వం ఇట్లాంటి దిక్కుమాలిన ప్రభుత్వం అయితే గతంలో కూడా ఇప్పుడు లేదనే చెప్పొచ్చు. అన్ని రకాల పంటలు వేసుకున్నాక ఇప్పుడు కోతలు పెట్టి కళ్ళాల మీద నుండి కట్టింగ్ కింటాకి 10 కేజీలు కట్టింగ్ తీసి అయినా రైతులు ఒప్పుకుంటున్నారు వెళ్ళిపోవాలా ఎందుకులే పోతిపోయినని. అధికారులు మొత్తం కూడా ఉరుకులు పెట్టి చేస్తారు. రైతుల పట్ల మంచి మనసు పెట్టి చేస్తే ఇట్లా కష్టాలు ఉన్నాయండి. ఏమంటే ఎన్ని రోజులు అవుతుంది కొనుగోలు సంబంధించిన 10 రోజులు అవుతుందండి, 10-12 రోజులు అవుతుంది. అసలు కాటాలు వేసి కూడా పట్టించుకోవట్లేదు. ఆ బస్తాలు కూడా మొత్తం చినిగిపోయిన బస్తాలు ఇచ్చారు. లారీలో వేసినా కానీ ఒడ్లు మొత్తం కారిపోయేటట్టే ఉన్నాయి ఆ బస్తాలు కూడా. అంటే ఇక్కడే ఉంటున్నారా కొనుగోలు కేంద్రం? అంటే మీ అమ్ముడు పోయేదానికి ఇక్కడ టైం పూర్తి టైం ఇక్కడే ఉంటున్నాం. ఎండలో పొద్దాక ఇక్కడే ఉంటున్నాం. ఇక వేరే పనులు ఎటు పోవట్లేదు. ఉంది. ఎండ తీవ్రత నేపథ్యంలో రైతులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో వారికి పడిగాపులు కాయలేక కూడా నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడే చూస్తాం ఎండలు సంబంధించి 45 డిగ్రీలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలకు సంబంధించి దాటాయి. ఇంట్లోంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల దగ్గరకు వచ్చి వారు కూడా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రధానంగా ఈదురుగాలులకు సంబంధించి వస్తున్న నేపథ్యంలో రాత్రి ఎక్కడ వర్షం పడితే తమ ధాన్యం తడిస్తే ఎక్కడ నష్టపోతున్నాం అన్న ఒక భయం మాత్రం రైతుల్లో ఉంది. ఇది ఇప్పటికైనా ఉన్నతాధికారులకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలలో ఉన్న సమస్యలకు సంబంధించి పరిష్కరించి ఎక్కువగా లారీల కొరత, ఎందుకంటే కాటా వేసిన ధాన్యాన్ని కూడా తరలించలేని పరిస్థితి ఏర్పడింది కూడా ఉంది. కాబట్టి లారీలకు సంబంధించి కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మాత్రం ఇంకా ఇబ్బందులు ఎక్కువ పెద్ద ఎత్తున కూడా తలెత్తుతే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఖమ్మం జిల్లాలో ధాన్యం రైతులు పడుతున్న ఇబ్బందులు.